మేడం ఏం కూర చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు? లేట్ అయింది, బీరకాయ పప్పు చేస్తున్నాం. బీరకాయ పప్ప? మునక్కాయ పప్పు చేస్తున్నాం. దేవుడా, ఈ ఎట్టేషన్లో పప్పు కూర పేరు కూడా మర్చిపోతుందిరా నాయన. లేట్ అయ్యింది శుక్రవారం పనే తీర్చలేదు. ఏమేమి వేస్తున్నావు మరి, ఎట్ట చేస్తున్నావు చూపి ఒకసారి. మునక్కాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు కొన్ని, పచ్చిమిర్చి, టమాటాలు, వీటితోని మునక్కాయ పప్పు. కొంచెం చింతపండు. చెప్పవా మరి నాకు? ఇది కొద్దిగా చింతపండు అంటే ఏదో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నావు ఏంది? నీకు పెట్టినాకనే నేను తింటా. నీకు పెట్టకుండాకైతే నేను తినానుగా. మరి పొత్తులు చెప్తారా మరి నాకు? ఏంది అన్నం అయిందా? ఇగో ఏమంటుంది ఇంకా పప్పు. ఏదో ఎట్లా పోరుతున్నది, స్కూల్ పోయేటోడికి ఇట్లా పోరుతాడు ఇక మా ఇంట్లో. బా వీడు జనాలు దిగేటోడు కాదు, జంగలు దిగేటోడు వీడు పక్క. ఇక ఈమెదోడు ఇక అటాలు చేస్తుంది, ఇక రోజు వేస్తారు. ఏముంటుంది, వేసిన దానికి వేస్తుంది, వేసిన దానికే వేస్తుంది. ఇక ఇదే పని ఈమెది. ఇక చూడు ఎంత రేషో మళ్ళా. సేమ్ మా నాయనమ్మకి ఇట్లే ఉండే రేషం. మా నాయనమ్మకి అట్లే ఉండే మరి. నాకడ రాలే, మా చెల్లెకాడ రాలే, నీకు వచ్చింది మా నాయనమ్మది. ఒక ఆమెకు వచ్చింది, భవనక్కకు వచ్చింది. అదే రేషం. అవునా? అసలు దబాకుందా మీకు పిచ్చిలేస్తందుకు? పప్పు రెడీ అవుతుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్, నాకు తెలిసిన స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు తెలిసి ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. జీలకర్ర ఆవాలు दोनों मिक्स करके डाल रहे. హిందీ మస్తు వస్తుంది. ఏదో కొంచెం కొంచెం. నీకు ఆ మాత్రమైనా మాట్లాడడానికి వస్తుంది, మాకు ఆ మాత్రం కూడా రాదు కదా. వస్తుంది, మాట్లాడు రేపటి నుంచి. రేపటి నుంచి మాట్లాడాలంట. సరే నువ్వు నేర్పిస్తావా? నేను ఆ నేర్చుకుని వచ్చి నీకు నేర్పిస్తా. ఎండు మిర్చి సరిపోయేది. మా ఇద్దరికి మా పాప నేర్పించిందంట. ఇక నీకు వచ్చింది బాగానే, కానీ నేర్పించబోతుంది. ఎండు మిర్చి చేసేసింది. నెక్స్ట్ టమాటేస్. కాదు అది కొంచెం ఫ్రై కాదు. మరి పచ్చిమిర్చి చేస్తున్నావు కొద్దిగా అంతే, లేకపోతే మాడిపోతే బాగా నల్లగా అయిపోతాయి. పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకున్నా పచ్చిమిర్చి. లేకుండా కడుపులో పడతలే అప్పట్లేక మస్తు తినేది అప్పుడు పచ్చిమిర్చి. కానీ మీరు కూడా దుడ్డుతో వాడుకోండి, అన్న పచ్చలు వాడద్దు. నేను మళ్ళీ పప్పులకు తక్కువ వేసుకుంటాను, ఇప్పుడే ఎక్కువ వేసేసాను. పచ్చిమిర్చి చేదు కాకుండా. చాలామంది సిల్వర్ వాడద్దు అని అంటున్నారు, మరి మీరు ఏం వాడుతున్నారో మాకు చెప్పండి. నేనైతే ఓన్లీ కర్రీకి మాత్రమే ఇది వాడుతున్నాను, రైస్కి సిల్వర్దే. ఇగో నా కుక్కర్ కూడా సిల్వర్దే. నాకు కూడా అనిపిస్తుంది కొత్తవి తీసుకోవాలి అని, ఎందుకంటే మనం చేసేది ఏదైనా కానీ హెల్త్ గురించే కదా, అందుకే ఆ హెల్త్ జాగ్రత్త చూసుకోవాలని. చూడాలి మీద పడితే ఏం చేస్తావు, గట్లొప్పుతున్నావు. ఏం పడాయి ఇది ఉంది కదా కథ. నన్ను ఇక్కడికి పొమ్మంటావు అరేంది? ఏం పొమ్మను ఏమో మరి మీద వచ్చి పడితే. ఇవి మంచిగా మగ్గేటట్టు చూసుకుంటే. తర్వాత దీనికి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకే, ఇది కూడా అల్లం కచ్చా పచ్చా పోసుకున్న ఎల్లిపాయలు, అది కానీ స్మెల్ మాత్రం అదర్స్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు పప్పు వేసుకొని తినమంటావా లేకపోతే కుండి తినమంటావా? ఇష్టం. మరి 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 అది చేస్తున్నావు.
నీకు వస్తలేదా? వస్తుంది, అందుకే చెప్తున్నా. ఇక నువ్వు చెప్తే ఇంకా మరి ఇట్లా టమాటాలు వేసుకొని టమాటాలు ఆ టమాటా అట్టే వస్తా. కొంచెం పసుపు తీసుకొని మగ్గనిద్దాం. టమాటా అంటేనే అట్టే వేస్తుంది. నీకు అట్లే వేసి కానీ వేసి అవి ఇట్లా నెయ్యాలి కదా, వేయకపోతే టేస్ట్ ఉంటుంది కదా. తినకంటున్నా బిడ్డ చేసుకుంటుంది, తినకు. టమాటానా? మంచి పని మానేసి. అదే అంటున్నామే. కొద్దిగా మగ్గనిద్దాం. ఏదో కొడుతుంది. ఇక పప్పు అంతా రుబ్బుకుంటే ఇట్లా అయింది. నేను ఇట్లా పప్పు అంతా రుబ్బుకొని ఇట్లా అయింది. ఈ పప్పు అందులో గుమ్మడి చేసుకుందాం. కొత్తిమీర ఉందా? ఉంది. కొత్తిమీర వేస్తాను తర్వాత లాస్ట్కి. అంతే, మునక్కాయ పప్పు రెడీ. కొద్దిగా వెరైటీగా ఉంది ఈరోజు పప్పు. మునక్కాయ పప్పు అన్న వాటర్ పోయావా? వేస్తాను తర్వాత. కొద్దిసేపు మునక్కాయలన్నీ ఇందులో బాగా మసులితే మునక్కాయ పప్పు అయిపోతుంది. కానీ చాలా బాగుంటుంది. అదేంటో కానీ ఏవి చేసుకున్నా కానీ పప్పు మీదకి ఏవి రావు. ఫ్రైడే పప్పు, ఫ్రైడే తినండి పప్పు. మా ఇంట్లో అయితే పప్పే, పప్పుకున్న లెవలే పోదు. రోజు పెట్టినా తింటూనే అయితే పప్పు. మా ఇంట్లో అందరూ అదే. నాకే బోర్ వస్తుంది ఒకేసారి. పప్పు రోజు. చూడు మా పాప, పప్పు టేస్ట్ నీకు తెలియదు మమ్మీ, నాకు తెలియదే మీకు పెడుతున్నా. కొత్తిమీరతో తీసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను చింతపండు వేసుకున్నాను. కొద్దిగా మసులుతుంది. చింతపండు అనేది ఇట్లా చేసుకున్నాను నేను. నాకు పప్పు కొద్దిగా ఆడిపోయింది. ఓకే, అంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా. ఇక కారం అనేది మనము టేస్టింగ్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేను కొద్దిగా అంతనే యాడ్ చేస్తున్నాను. పిల్లలేమో చప్పగా ఉండని అన్నారు. కొద్దిగా అంతనే వేస్తున్నాను. ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా అంత చాలు. ఆ చింతపండు కూడా యాడ్ చేసుకుంది ఎందుకు అని అంటే మనకు టేస్టింగ్ కోసము. ఇక చూడు, చాలు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే. మనకి ఎట్లుంది, పిల్లలకి ఎట్లుండాలి. ఇక కొత్తిమీరతో చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోనండి, నేను ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను ఇంగువ అయితే. మీరు కూడా యాడ్ చేసుకోరి, హెల్త్కి చాలా మంచిది. అంతేనండి, ఇది అయిపోయింది. కొత్తిమీరతో చేసేసుకుంటే ఇదిగా మునక్కాయ పప్పు రెడీ. మీరు కూడా మునక్కాయ పప్పు కనుక ఎట్లా చేసుకుంటారో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.